దేశం సుడాన్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. దేశంలోని అంతరుద్యంతో ఏకంగా లక్షల మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని, తినడానికి తిండి లేక ఆకులు బొగ్గులను ఆహారంగా తీసుకుంటున్నారంటే ఇక్కడ ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్, సుడాన్ ఆర్మీ మధ్యలో శరణార్థులు, స్థానికులు మలమల మాడిపోతున్నారు. సుడాన్లో తీవ్ర సంక్షోభం, మాటల కందని విషాదం, తినడానికి తిండి లేక ఆకులు బొగ్గులు తిని బతుకుతోన్న వైనం. సుడాన్లో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఆగడాలతో లక్షలాది మంది ఆకలి కేకలు వేస్తున్నారు. ఇది ఎంత దారుణమంటే రాక్షసత్వాన్ని మించినదేమైనా ఉంటే అది ఇక్కడ కనిపిస్తోంది. శరణార్థులు, యుద్ధ బాధితులు తలదాచుకుంటున్న జామ్ టెంట్ల నుంచి మరో నగరాలకు పారిపోతున్నారు. వీరిని వెంటాడుతుండడంతో దారిలోనే ఆకలితో చనిపోవడమో, ఎండల్లో మైళ్లకు మైళ్లు నడవడం చేయలేక రాలిపోతున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే తమ పిల్లలకు పెట్టడానికి ఏదీ లేకపోవడంతో ఆకులు అలమలనే తల్లులు ఆహారంగా పెడుతున్నారు. అల్ ఫాషర్ సిటీకి దగ్గరలో ఉన్న ఆర్మీ క్యాంపులపై ఆర్ఎస్ఎఫ్ వరుసగా దాడులు చేస్తోంది. దీంతో ఇక్కడి జనం తవిలా సిటీకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ తవిలా సిటీ చాలా చిన్నది కావడంతో అక్కడ శరణార్థులకు సహాయం చేయలేకపోతున్నారు. రోజు 1.5 నుంచి 2 లక్షల మందికి ఇప్పుడు తవిలా సిటీ సాయం చేస్తోంది. మరోవైపు నిధుల కొరతతో ఐక్యరాజ్య సమితి కూడా సుడాన్ వాసులకు ఆహారం అందించలేకపోవడం మరీ విషాదం. ఓవైపు ప్రపంచంలో చాలా చోట్ల తినే తిండి ఎక్కువైనట్లు చెత్త కుప్పల్లో పారేస్తుంటే, ఇక్కడ ఇలా అంధయుగం, ఆటవిక యుగంలో లాగా ఆకులు బొగ్గులు తిని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊహించుకుంటేనే కడుపులో దేవినట్లయ్యే దృశ్యాలు ఇక్కడ సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ 2 ఏళ్లుగా సుడాన్ సైన్యంతో పోరాడుతోంది. ఈ యుద్ధంలో 1.5 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,30,00,000 మంది నిరాశ్రయులయ్యారు. ప్రపంచంలో కరువు ప్రాంతంగా అధికారికంగా నిర్ధారించబడిన ఏకైక దేశం సుడాన్ కాగా, ఇంతటి దుర్భరమైన పరిస్థితుల్లో చిన్నారులు తిండి లేక చనిపోవడం కొనసాగుతున్న అతిపెద్ద విషాదంగా చెప్పాలి.